మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రాత్రింబవళ్ళని తేడా లేకుండా పిఎస్సిఎస్ కేంద్రాలు, సొసైటీ కేంద్రాలు, ఆగ్రో సెంటర్ల ముందు కూడా రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మహబూబాబాద్ జిల్లాలో నెలకొంది. ఒక పక్క క్యూ లైన్లో పట్టా పాస్బుక్లు, చెప్పులు సైతం క్యూ లైన్లో నిల్చొని రాత్రింబవళ్ళని తేడా లేకుండా కూడా రైతులతో పాటు మహిళా రైతులు కూడా తెల్లవారుజాము నుంచే పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద చేరుకొని యూరియా కోసం అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆగ్రో పిఎస్సిఎస్ సొసైటీ వద్ద రైతులు యూరియా కొరతతో ఏర్పడి ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు మీద రాస్తారోకో చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ రాస్తారోకోలో రైతులతో పాటు మహిళా రైతులు కూడా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు యూరియా అందించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనకు ఈ రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ఇక్కడ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. అని చెప్పండి, ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రస్తుతం యూరియా పరిస్థితి? రైతులకు పక్క గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు అని చెప్తున్నారు. ఏ విధంగా ఉంది? గత ప్రభుత్వంలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ముందే ఆలోచించి అన్నం పెట్టే రైతు బాగుండాలని చెప్పేసి సకాలంలో ఎరువులు యూరియా ఒకటే కాదు, సకాలంలో అన్ని ఎరువులు ఇచ్చేవాళ్ళు. ముందుగానే మే నెలలోనే రైతు బంధు, రైతు బీమా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాయా మాటలు చెప్పి గద్దెక్కిన తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో, ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చకుండా గత 20 రోజుల నుంచి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో రాష్ట్రం అంతటా మనం చూస్తున్నాం. ఇవాళ మహిళలు చెప్పులు రైల్లో పెట్టేసి ఇవాళ పిఎస్ఏ చైర్మన్ల ఆఫీసుల ముందు, కలెక్టరేట్ల ముందు, నడి సెంటర్లో ధారణాలు చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. కనీసం యూరియా ప్రొవైడ్ చేయలేని ప్రభుత్వం మరి ఎందుకున్నదో కనీసం కేంద్ర ప్రభుత్వానికన్నా సోయి ఉండాలి. బీజేపీ ప్రభుత్వానికైనా, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే సీఎం గారు ఆలోచించి వెంటనే చర్యలు తీసుకొని రైతులను కాపాడాలని చెప్పేసి, సకాలంలో యూరియా ఇప్పటికే జాప్యమైంది, ఇప్పటికైనా ఇవ్వాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాట్లాడిన వాళ్ళని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం. అలాగే గత సంవత్సరం భారీ వర్షాల వల్ల ఇలా నా నియోజకవర్గంలో 6 పెద్ద చెరువులు తెగిపోయినాయి. ఆలేరు పెద్ద చెరువు, రావిరాల పెద్ద చెరువు, రాజుల కొత్తపల్లి, అయోధ్య, ఇట్లా పెద్ద పెద్ద చెరువులు తెగిపోయినాయి. ఇప్పటికీ ఒక తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. ఇప్పటికైనా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, కనీసం మినిస్టర్ కానీ ఆలోచించి, స్థానిక ఎమ్మెల్యే ఆలోచించి ఆ చెరువులను వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చూశారు మీరు, మహిళా రైతులు అలాగే అందరు రైతు బిడ్డలు రోడ్డు మీద వచ్చి కూర్చొని ఎరువులు ఇండియండి అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే పట్టించుకునే దిక్కు లేదు. పోలీసులతోటి దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులతోటి రాజ్యం వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉంటే రైతులను కాపాడాలి. మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన గ్యారంటీలు నెరవేర్చాలని, అలాగే గతంలో ఎలా పాసిబిలిటీ అయింది, ఇప్పుడు ఎందుకు పాసిబిలిటీ అయితే లేదని చెప్పేసి ఆలోచించవలసిన అవసరం మీ పైన ఉంది. మీరు వారం రోజుల్లో ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అంటున్నారు. స్థానిక ఎలక్షన్స్ మా సత్తా ఏందో చాడతామని చెప్పేసి ఇవాళ యావత్తు తెలంగాణ ప్రజలు గమనించాలి. నా మహిళా సోదరిమణులు, ఇవాళ రైతు సోదరులు, ఇవాళ యువకులు, ఇవాళ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆలోచించవలసిన సమయం ఆసనమైంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించాలి. ఏ ఒక్క వర్గానికి కూడా మీరు న్యాయం చేయలేదు, న్యాయం జరగలేదు. ఇవాళ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవాళ 2,500 రూపాయలు ఇవాళ మహిళలకు ఇస్తామన్నారు. ఇవాళ తులం బంగారం అన్నారు, 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు. ఇవాళ ఇవన్నీ పోయినాయి. బోనస్ ఇవ్వలేదు, అన్నీ మీరు ఇచ్చింది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి దయచేసి మీరు ఏదైతే 420 హామీలు ఇచ్చారో, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో, మొన్న ఉస్మానియాకు పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, పని చేయండి, చేతలో చేయండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చండి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి, అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ముకై ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రైతులను, ముఖ్యంగా అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పడకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచించి వెంటనే అన్నం పెట్టే రైతుకు ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ఏదైతే రైతులు కాదు, యూరియా కొరత లేదు రాష్ట్రంలో,
అక్కడ కేంద్ర పిఎస్సిఎస్ సొసైటీ కేంద్రాల ముందు ఉన్న రైతులే కాదు, ఇది కావాలని బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తుందని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇవాళ వాళ్ళలాగా కిరాయి మనుషులను తీసుకొచ్చేసి కిరాయి మాటలు మాట్లాడటం లేదు, ఫాల్తు మాటలు మాట్లాడటం లేదు. వాళ్ళు రైతులు కాదు అని నిరూపిస్తే నేను స్వచ్ఛందంగా రాజకీయం నుంచి తప్పుకుంటా. దయచేసి మినిస్టర్ గారైనా ఎవరైనా దయచేసి మీరు కూడా అన్నం తింటున్నారు. ఆ రైతులు పండించే అన్నము, రైతు కష్టపడి పండించే అన్నానే మనం అందరం తింటున్నాం, భోజనం చేస్తున్నాం. కాబట్టి రైతు బాగుండాలంటే మీరు రైతుల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళందరూ పాపం రైతులే, మేము కాదు రైతులు. మీరు చూడండి, ఇవాళ మీరు పోలీసులతోటి రాజ్యం వెళ్తున్నారు కదా, పోలీసు వాళ్ళని అడగండి. కానీ ఇలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రైతులను కాపాడాలి. పక్క రైతులు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇక్కడ స్థానికంగా ఉండడం లేదని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. దాని గురించి మీరు ప్రతిపక్షంగా మాజీ ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు అసలు? భాయ్ సాబ్, ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా, మినిస్టర్లు ఉన్నారా మాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేడు, ప్రభుత్వమే లేదు. నాట్ ఓన్లీ అగ్రికల్చరిస్ట్, రైతుల గురించే కాదు, అన్నం పెట్టే రైతు గురించి పోనీయండి. ఇవాళ తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవాళ మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవాళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారా? కాబట్టి వాళ్ళకు లేదు, దోచుకోవడం ఒక్కటే కనబడుతుంది. ఇక రాదు జీవితంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికి వారే కడుపు నింపుకుంటున్నారు, ఎవరికి వారే దోచుకుంటున్నారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్లో లేడు అని చెప్పేసి మేము ప్రతిపక్ష ప్రభుత్వాన్ని లేదు. సో ఇది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్తున్న మాటలు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెన్ను విరుస్తుంది, ఏదైతే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ అన్నీ కూడా అబద్ధాల మాటలు చెప్తూ అధికారంలోకి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా రైతులకు యూరియా అందే వరకు కూడా మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడతామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్తున్న పరిస్థితి.